పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న క్లాస్లో మనం సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మనం చదువుకుంటున్నాం. దాని యొక్క మిగిలిన వివరాలు ఇప్పుడు మనం చదువుకుందాం. వీళ్ళు మనకి ఏమన్నారంటే, వీళ్ళని they constitute an intermediate group between the world thinkers, the intelligentsia, and the masses of men. In the last analysis, they are the determining factor in world affairs. వీళ్ళు ప్రధానంగా చోట్ల లేదా ప్రపంచంలో దే ఆర్ ద డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్. ఒక మంచి జరగాలన్నా, ఒకటి ఏదైనా జరగాలన్నా వీళ్ళు చెప్పడం చేత అందరూ కూడా నమ్మడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో వీడు జరిగినటువంటి విషయాన్ని మంచిగా చెప్తే మంచిగా నమ్ముతారు, వీడు దాన్ని చెడుగా రిప్రజెంట్ చేస్తే చెడుగా నమ్ముతారు. అట్లాంటి విషయం అన్నమాట. వీడు అట్లాంటి పీపుల్. The masses suffer from world condition and from the situations brought about through the activity of the second group, as they respond in some way or another to the new influences, the new ideals, and the new controlling factors in the modern world. This great second group itself suffers at the hands of those who seek to impose the new rhythms upon the people, the political groups, the religious idealists and fanatics, and the protagonists, and the new social order and economic regimes. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎవరి చేతిలో ఉంటారు? సెకండ్ గ్రూప్ వాళ్ళు అంటే పొలిటికల్ పీపుల్, రిలీజియస్ పీపుల్, బాగా ఎకనామిక్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పీపుల్, ఇలాంటి వాళ్ళ యొక్క చేతుల్లో వీళ్ళు ఉంటుంటారు. సో వాళ్ళు తలిచినటువంటిది, వాళ్ళు సంకల్పించినటువంటిది కామన్ పీపుల్కి అందించేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం వీళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. Because of their intelligence, due to improving educational facilities, the ability to read, and the impact of the new methods of propaganda, the press and the radio, they provide the most powerful group in the world in each nation, and it is to them that the leaders make them appeal, and it is their hacking and their partisanship which is demanded, and which means success to any leader. సో సక్సెస్ టు ఎనీ లీడర్ ఏమిటి? వీళ్ళ వలన సక్సెస్ అనేటువంటిది ఉంటుంది లీడర్స్కి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు లీడర్స్ అనేవాళ్ళు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఉదాహరణకు వీళ్ళు ఆ కంపెనీనో లేదా ఆ మీడియానో దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు ఇస్తారు. మీడియాని రన్ చేసేదంతా వాళ్ళు. సో లీడర్ ఏది చెప్తారో అది వీళ్ళు చెప్పడమే వీళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ వీడంటూ ఇంకేదైనా చేయడానికి కానీ దానికని వీడి దగ్గర స్కోప్ లేకుండా అయిపోతుంది. ఆ రకంగా ఉంటారు సెకండ్ గ్రూప్ వాళ్ళు. They are the ones who have the uncertainty by questioning, by deep-seated fears, and by the desire to see justice done and the new order of things established. So they are today swept by uncertainty. వీళ్ళు అన్సర్టైనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. చెప్పిందంటే నమ్మేయడం అనేటువంటిది కష్టం. తర్వాత వీళ్ళు అన్సర్టైన్గా ఉంటారు. వీళ్ళు ఏంటి ఎప్పుడు ఎటు పార్టీ మారుస్తారో తెలియదు అన్నట్టుగా ఉంటారు వీళ్ళు. తర్వాత బై క్వశ్చనింగ్, బై డీప్ సీటెడ్ ఫియర్స్, ఇవన్నీ ఉంటాయి వీళ్ళు. అండ్ బై ది డిజైర్ టు సీ జస్టిస్ డన్ అండ్ ద న్యూ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ ఎస్టాబ్లిష్. జీవులకి జస్టిస్ అంటే జరిగేటట్టుగా చూసేటువంటి వాళ్ళు వీళ్ళు. న్యూ ఆర్డర్ ఆఫ్ థింగ్స్, అందరికీ కూడా ఇళ్ల పంపకాలంటే ఆ ఇళ్ళు సరిగ్గా అందుతున్నాయా లేదా చూసి చెప్పగలిగేటువంటి వాళ్ళు వీళ్ళు.
తర్వాత వీళ్ళు డీప్ సీటెడ్ ఫియర్స్ అనేటువంటివి ఉంటాయి. ఏమో రేపు పొద్దున్న నా కంపెనీ ఎత్తించేస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం ఏం చేయాలి అప్పుడు, ఇలా ఏవో డీప్ సీటెడ్ ఫియర్స్ ఉంటాయి కదా. తర్వాత బై క్వశ్చనింగ్, ఏదైనా తప్పు జరిగితే నిలబెట్టి అడిగేస్తాడు. ఏమంటే మీరేమో మరి 6 గంటలకు ప్రేయర్ చేయాలని చెప్పారు, మరి మీరేమో 6:30కి లేస్తున్నారు ఏంటండి అని అడిగేస్తాడు. అలా ఉంటుంది అన్నట్టు. Above everything else, they desire peace, stable economic conditions, and an orderly world. ఏంటంటే దే డిజైర్ పీస్. అందరూ కూడా చక్కగా సుఖంగా సంతోషంగా ఉండాలి, చక్కగా హాయిగా ఉండాలి, అందరం కలిసి ప్రేయర్ చేసుకోవాలి, అందరం కలిసి జీవించాలి, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలి అనేటువంటి భావనలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. స్టేబుల్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ అన్ ఆర్డర్లీ వరల్డ్. ఫర్ దిస్ దే ఆర్ రెడీ టు ఫైట్ అండ్ ఆర్ టుడే ఫైటింగ్ ఇన్ ఎవ్రీ పార్టీ, every group, for every kind of political, nationalistic, religious, economic and social ideas. దీని గురించి వాళ్ళు అవసరమైతే ప్రభుత్వాన్ని సరే, అవసరమైతే ఎంత పెద్దవాడినైనా సరే వీళ్ళు ఎదిరించడానికి వీళ్ళు రెడీ అయిపోతారు. అంతే. అది కాదు వాడేమిటి మనమేమిటి, మనం ఒక కామన్ మ్యాన్, వాడేమో ఒక ఐఏఎస్ ఆఫీసర్, వాడు కలెక్టరు, ఆయన నువ్వేమో ఎదిరిస్తావరా అంటే లేదు వీళ్ళందరికీ అన్యాయం జరిగింది, వీళ్ళందరికీ ఏదో ఇస్తామన్నారు ఇయ్యలేదు, మనం ఆయన నిలబెట్టాల్సిందే అంటే వీళ్ళు నిలబడిపోతారు. వీళ్ళందరి గురించి వాడు జీవించడానికి ఉంటుంది. ఒక లీడర్స్గా వీళ్ళు ఉండడం, వీళ్ళందరి గురించి ఒక రిప్రజెంటేటివ్గా వాడు ఉండడం, ఒక కార్మిక సంఘాధ్యక్షుడిగా వీడు ఏదో వ్యక్తం అవుతూ ఉండడం. ఏం లేదు, మన సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి, ఇప్పుడు ఎవరికైనా కష్టం వస్తే వాడు ఏంటి వాడు పట్టించుకోకుండా ఉంటాడు ఏమిటి, అలా వీళ్ళు ఉండిపోతుంటారు. సో అందుగురించి సంఘ నాయకులుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుంది, వీడు లోపడిపోతే ఆ పైన ఉంటాడు ఏదైతే చెప్తాడో అదే వీళ్ళందరికీ చెప్పడం అయిపోతుంది, లేదా వీళ్ళందరి గురించి వాడు నిలబడడం అనేటువంటిదిగా ఉంటుంది. ఇలా అనేక రకాలుగా ఉంటూ ఉంటారు. ఇఫ్ దే ఆర్ లిటరల్లీ ఫైటింగ్ ఇన్ ద ఫిజికల్ సెన్స్, దే ఆర్ ఫైటింగ్ విత్ వర్డ్స్, స్పీచెస్ అండ్ బుక్స్. ఏం చేస్తారు వీళ్ళు, మైక్ పట్టుకొని చాలా ఉత్తేజపూర్వకంగా మాట్లాడటం, వాడిని వీడిని తిట్టడం, ఇలాంటి స్పీచెస్ ఇవ్వడం, వర్డ్స్ రాసేయడం, ఒక ఆర్టికల్స్ రాసేయడం, బుక్స్ రాసేయడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇది సెకండ్ గ్రూప్ వాళ్ళు. ఇప్పుడు థర్డ్ గ్రూప్ వాళ్ళ గురించి చెప్తున్నారు. థర్డ్లీ, the thinkers of the world. They are the intelligent and highly educated men and women who sense ideas and formulate them into ideals. వీళ్ళు వీళ్ళు థింకర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళకి వచ్చిన ఐడియాస్ని ఐడియల్స్గా మార్చేస్తారు. అలా చేయగలిగేటువంటి వాళ్ళు. సో వచ్చినటువంటి ఐడియా ఏదైతే ఉందో దాన్ని జీవితంలో ప్రతివాడిగా తప్పనిసరి అన్నట్టు వీళ్ళు ఆచరింపజేస్తారు. వీళ్ళు అంటే ఒక చక్కటి ఆలోచన ప్రకారంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు థర్డ్ గ్రూప్ వాళ్ళు. అంటే ఒక మంచి పుస్తకాలు రాయగలగడం, ఒక చక్కటి విధానాన్ని అందించగలగడం, లేదా వీడు ఒక సెల్ఫిష్గా అయినా సరే వాడి గురించి నలుగురిని వాడి వైపుగా నిలిచేటట్టుగా చేసుకోవడం, ఇలా కొందరు ఉంటారు. వీళ్ళందరూ కూడా థర్డ్ గ్రూప్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ వీళ్ళు. These people speak the words, writes the articles and books, and utilize all the known methods to reach and educate the general public and thus stir up the bourgeois to activity and arouse through them the masses. Their function and the part they play is of supreme importance. వీళ్ళు చాలా పుస్తకాలు రాస్తారు, గ్రంథాలు రాస్తారు, చక్కగా ఆర్టికల్స్ రాస్తారు. వీళ్ళందరూ కూడా కామన్ పీపుల్ని, మిడిల్ క్లాస్ పీపుల్ని చక్కగా వీళ్ళు వాళ్ళకి రీచబుల్గా ఉండేటువంటి విధంగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. రీచబుల్గా అంటే వీళ్ళు రాసేటువంటిది ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యేటువంటి విధమైనటువంటి ఆర్టికల్స్ వీళ్ళు రాస్తారు. అరౌస్ త్రూ దెమ్ ది మాసెస్. Their function and part they play is of supreme importance. From their ranks come those who are steadily influencing the trend of world affairs. ట్రెండ్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి వాళ్ళుగా ఉంటారు. who are steadily influencing world affairs, sometimes for good, sometimes for selfish ends. వరల్డ్ అఫైర్స్ అంటే ప్రభుత్వాన్ని లేదా ఈ ప్రాంతం వాళ్ళందరినీ కూడా లేదా ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా వీళ్ళు చక్కగా శాసించగలిగేటువంటి గ్రంథాలు వీళ్ళు రాస్తారు. ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే అటువంటి సినిమాలు తీస్తారు, చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తారు. సో ప్రపంచం అంతా కూడా ఒకసారి ఆలోచించుతున్నాడు ఆ సినిమాల గురించి. అట్లాంటి సినిమాలు ఉంటాయి.
అంటే ఇప్పటిదాకా ఇతరులకు సేవ చేయాలనేటువంటి భావం జీవుల్లో లేకపోతే వీళ్ళు సినిమాలు తీయడం చేత అటువంటి భావం జీవుల్లో కలుగుతుంది. అట్లాంటి సినిమాలు తీస్తారు, అట్లాంటి గ్రంథాలు రాస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళ సినిమా బాగా హిట్ అవ్వడానికి కూడా అలాంటి సినిమాలు తీస్తారు. జీవుల మీద ప్రేమతోటి చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఒక న్యూ ఐడియా అనేటువంటి తీసుకుని దీని మీద సినిమా తీస్తే మనకు బాగా హిట్ అవుతాం అనేటువంటి ఉద్దేశంగా కూడా కొందరు చేస్తుంటారు. World affairs, good, sometimes for selfish ends. They play upon human mind as a musician plays upon his instrument, and the power of the press, of the radio, of the public platforms is in their hands. Their responsibility is enormous. Some few, more perhaps than might appear, are working selflessly under the inspiration of the new era. They are dedicated to the amelioration of human conditions and the betterment of world affairs along certain lines which seems to them, rightly or wrongly, to have in there the hope for the hope of the future and the uplift of humanity. జీవుల్ని అప్లిఫ్ట్ చేయడానికి వీళ్ళందరికీ కావాల్సినటువంటి ఒక మంచి పరికరాన్ని లేదా ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ని లేదా ఒక మంచి వెహికల్ని లేదా ఒక మంచి అంటే చాలా తక్కువలో ఇల్లు కట్టియడం. అంటే ఎవరికి కూడా ఇల్లు ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం అంటే చాలా కష్టం. ఉదాహరణకి సొంత ఇల్లు ఏర్పడాలంటే చాలా కష్టం. అందుకే వీళ్ళకి చాలా తక్కువలో ఇల్లు కట్టేసి ఇస్తాం, చాలా విత్ లో బడ్జెట్ ఒక 2 BHK కట్టేసి ఇచ్చేటువంటి ప్లాన్ చేస్తారు. అటువంటి ప్లాన్ చేసి వాళ్ళందరికీ కూడా అంటే అసలు వాడి జీవితంలో ఇల్లు అనేటువంటిది ఏర్పడుతుందా అనేటువంటి భావం కలిగినటువంటి వాడు వీడు ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేస్తాడు. అట్లా పనిచేసేటువంటి వాళ్ళు లేదా ఒక మంచి మంచి సినిమాలు తీసేటువంటి వాళ్ళు, మంచి ఆర్టికల్స్ రాసేటువంటి వాళ్ళు జీవులకి ఏం చేయడం చేత వీళ్ళు చక్కగా సుఖంగా సంతోషంగా ఉండగలరు. చాలా చిన్న చిన్న బిజినెస్లు వీళ్ళందరికీ కూడా ఇస్తే తద్వారా వాళ్ళు చాలా లాభం పొందుతారు. వాడికి చాలా జీతంతో జీవిస్తున్నారు లేదా ఉద్యోగాలు దొరక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఏదైనా ఒక చిన్న బిజినెస్ లేదా ప్రతి వాడికి కూడా ఒక శాలరీ అంటుండేది మనం ఇచ్చేటువంటి ఏర్పాటు, వాడికి ఒక పని అంటుండేది ఏర్పాటు చేసి వాడికి శాలరీ వచ్చేటట్టుగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడదాం మనం, తద్వారా ఏమవుతుంది, వీడు పెట్టినటువంటి ఇండస్ట్రీ వీళ్ళందరికీ కూడా 5,000 ఇచ్చేటువంటి వాడు 4,000 5,000 ఇస్తాడు ఏదో సంథింగ్. దానివల్ల మనకే లాభం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంగా చేసేటువంటి వాళ్ళు కొందరు, వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చేసేటువంటి వాళ్ళు కొందరు. ఇలా 2 రకాల వాళ్ళు ఉంటారు. థర్డ్ గ్రూప్ సెల్ఫిష్ పీపుల్ ఉంటారు, పీపుల్ గురించి వాళ్ళు బాగోగుల గురించి ఆలోచించి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. They are found in every government, party, society and organization and in every church and religious grouping. They constitute the most influential unit today because it is through them that the large middle class is reached, swayed and organized for political, religious and social ends. Their ideas and utterances percolate down through the upper and middle classes and finally reach the ears of the more advanced of the undeveloped masses. సో అన్డెవలప్డ్ మాసెస్గా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా రీచబుల్లోకి వీళ్ళు తెస్తారు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఏదో ఉదాహరణకి అడవి ప్రాంతంలో జీవిస్తున్నారు, వాళ్ళ పాటు వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళకి ఏమి తూర్పు పడమర ఏం తెలియదు, ఏ పార్టీ గెలుస్తుంది ఏం తెలియదు అనుకోండి, వాళ్ళకి చక్కగా ఈ గవర్నమెంట్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసేటువంటి విధంగా వీళ్ళు తీసుకెళ్తారు. ఆ రకమైనటువంటి పుస్తకాలు రాయడం, ఆ రకమైనటువంటి మీడియాని వీళ్ళు కవర్ చేయించడం, అక్కడ ఏదో తీసుకెళ్ళి ఒక స్టోరీ చేస్తాడు, ఇక్కడ అడవుల్లో వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళకి ఏమీ చేయట్లేదు ప్రభుత్వం ఏదో సంథింగ్ వీళ్ళు తీసుకెళ్ళి ఒక ఆర్టికల్ తయారు చేసి దాన్ని వాడు మీడియాలో చూపించేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయిపోతారు. ఇలాంటి కార్యక్రమం చేసేటువంటి వాళ్ళందరూ కూడా థర్డ్ గ్రూప్ వాళ్ళు. సో నౌ వీఆర్ గోయింగ్ విత్ ద ఫోర్త్ గ్రూప్. సో ఒకసారి మనం కట్షాట్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ గ్రూప్ వాళ్ళందరూ కూడా చాలా లో మాసెస్, వాళ్ళకి అసలు ఐడియా ఏమి ఉండదు. అవసరమైతే వాళ్ళ గురువు గురించో వాళ్ళ నాయకుడి గురించో వాళ్ళ ప్రాణాలు అర్పించేసేయడం అంతే, వాడు ఏం చెప్తున్నాడు ఏమిటి తెలియకుండా ఉండేటువంటి వాళ్ళు ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ వాళ్ళు మిడిల్ గ్రూప్గా ఉంటూ ఉంటారు. వాళ్ళు హయ్యర్ గ్రూప్కిను ఈ మాసెస్కిను లేదా పబ్లిక్కి మధ్యలో వీళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటుంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే
సో ఈ సెకండ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు మెయిన్గా మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ జీవులకి హయ్యర్ నుంచి అందుతున్నటువంటి విషయాల్ని చక్కగా తీసుకొచ్చి తెలియజెప్పేటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క మైండ్స్ని కరెక్ట్గా లీడ్ చేయగలిగేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సెకండ్ గ్రూప్కి సంబంధించి. థర్డ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే హై బిజినెస్ పీపుల్, పొలిటికల్ పీపుల్, చాలా అడ్వాన్స్డ్గా ఉండి పబ్లిక్ని వాళ్ళ యొక్క ఐడియాస్ ఇవన్నీ కూడా చక్కగా గ్రహించుకోవడం, అంటే చోట్ల ఏం జరగబోతుంది భవిష్యత్తులో అన్నది వాళ్ళ ఐడియాస్గా వాళ్ళు చక్కగా తెలుసుకుని వాళ్ళకి అది పబ్లిక్కి అది ఒక ఐడియల్స్గా ఇచ్చేసేటువంటి వాడు. చక్కగా ఆ విధంగా జీవింపజేయడం, ఆ విధంగా ఉండేటట్టుగా వీళ్ళు చూడటం, వీళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి కార్యక్రమం ఇస్తే వీళ్ళందరూ కూడా లాభం పొందుతారు అనేటువంటి విషయంగా, అంటే పబ్లిక్ గురించి బాగా ఎక్కువగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి జరగాలి అన్నటువంటి విషయంగా ఉండేటువంటి వాళ్ళు, ప్లస్ సెల్ఫిష్గా ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా థర్డ్ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఫోర్త్ గ్రూప్ వాళ్ళ గురించి చెప్తున్నారు. ఫోర్త్ గ్రూప్ వాళ్ళు ఎవరంటే ద న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్. These are the people who are beginning to form a new social order in the world. They belong to no party or government in the partition sense. They recognize all parties, all creeds, and all social and economic organizations. They recognize all governments. వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఉన్నారు. వీళ్ళు అన్ని రేసెస్లోనూ అన్ని పార్టీస్లోనూ ఉండి వీళ్ళు వాళ్ళ సొంతానికి కాకుండా 10 మంది యొక్క బాగోగుల గురించి పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు, సినిమా తీసేటువంటి వాళ్ళు, లేదా ఒక మంచి కార్యకర్తలుగా ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఫోర్త్ గ్రూప్కి సంబంధించిన. దే ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ నేషన్స్ అండ్ ఆల్ రిలీజియస్ organizations and are occupied with the formulation of the new social order. From the purely physical angle, they are not fighting either for the best in the world or in the old order or for the betterment of world condition. వీళ్ళు ఎక్కడ కూడా ఫైట్ చేయడం, యుద్ధం చేయడం అనేది ఉండదు. వీళ్ళు they consider that the world methods of fighting and partisanship and attack and the ancient techniques of party battle have utterly failed, and that the means hitherto employed on all sides and by all parties and groups fighting violent partisanship of a leader or a cause attacks on individuals whose ideas or manner of living is deemed detrimental to mankind are out of date. వాడు ఏదైనా తప్పు చెప్తే వాడిని బట్టి యుద్ధం చేయడం, వాడిని గట్టిగా అరవడం, వాడిని తిట్టడం, వాడి మీద వాడిని పొడి చేయడం, ఇలాంటివన్నీ కూడా ఓల్డ్ మెథడ్స్. అలాంటివి చేయడం ఉండదు, అలాగే వాడిని నెగ్లెక్ట్ చేసేయడం ఉండదు. ఆఫ్ కోర్స్ ఫైటింగ్, ఇదంతా ఫైటింగ్ ఇదే ఉండదు వీటి దగ్గర. ఆర్ అవుట్ ఆఫ్ డేట్, హ్యావింగ్ proved futile and unsuitable to bring in the desired condition of peace, economic plenty and understanding. They are occupied with the task of inaugurating the new world order by forming throughout the world in every nation, city and town a grouping of people who belongs to no party, take no sides, either for or against, but who have as clear and definite a platform and as practical a program as any other single party in the world today. వీళ్ళొక మతమునకో, ఒక కులమునకో, ఒక సిద్ధాంతమునకో, ఒక పార్టీకో సంబంధించినటువంటి విధముగా జీవించినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వీడు ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు, జీవుడిగా చూసేటువంటి వాడు, జీవుడికి కావాల్సినటువంటి పని చేసి పెడదాం అన్నటువంటి భావముగా ఉండేటువంటి వాడు. వాడు మన కులం వాడా లేదా మన మతం వాడా, వాడైతే సహాయం చేస్తాం అన్నటువంటి వాళ్ళు కాకుండా ఎవడైనా సరే వాడికి ఏదైనా మనం చేతనైనటువంటి సహాయం చేస్తాం, అలా జీవిస్తున్న వాళ్ళు కొందరుతారు. అలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు పోగేసుకుని వీళ్ళు ఒక చక్కగా జీవిస్తూ ఉంటారు. They take their stand upon the essential divinity of man. Their program is founded upon goodwill because it is a basic human characteristic. వీళ్ళు ప్రధానంగా తీసుకున్న ఎసెన్షియల్ డివినిటీ ఆఫ్ మ్యాన్. జీవుల్లో ఎసెన్షియల్ డివినిటీ, ప్రతివాడు కూడా పరమాత్మ యొక్క స్వరూపముగా మీద జీవిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా కులాలు మతాలు అనేటువంటి అడ్డుగోడలు వీడు కట్టుకున్నటువంటి తప్పితే అంత మించి ఏం లేదు. జీవునిగా చూడటం అంటుంటిదిగా వీడు జీవిస్తారు. సో పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఇతరులతో వ్యవహరించడం అనేటువంటిదే నిజమైనటువంటి మార్గంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ సర్వర్స్. దే ఫైండ్ డివినిటీ ఇన్ మ్యాన్ అన్నారు. ఎసెన్షియల్ డివినిటీ ఆఫ్ మ్యాన్. దేర్ ప్రోగ్రామ్ ఇస్ ఫౌండెడ్ అపాన్ గుడ్ విల్. వీళ్ళు దేర్ ప్రోగ్రామ్ ఇస్ ఫౌండెడ్ అపాన్ గుడ్ విల్,
వీళ్ళ ప్రోగ్రామ్ ఏమిటి? ఇతరులలో మంచి చేద్దాం అంటే గుణం ఉంది కదా, అదే వీళ్ళ యొక్క పెట్టుబడి. పార్టీ బెటర్, ఏం బెటర్? ఇతరులలో వీళ్ళ ముందు మంచి చేద్దాం అంటే గుణం పెట్టి దాని నుంచి ఇతరులలో మంచి చేద్దాం అంటే గుణం వాటికి అట్రాక్ట్ చేస్తారు. ఒక ముస్లిం వాడవచ్చు, ఒక క్రిస్టియన్ వాడవచ్చు, ఒక హిందూ వాడవచ్చు. వీడు చేస్తున్నటువంటి మంచి పనికి వచ్చి అక్కడ పనిచేసిపోతుంది. వీళ్ళు కులాలకి మతాలకు అతీతంగా అక్కడ కార్యక్రమం అన్నటువంటిది నిర్వహించుతూ వీడు వెళ్తాడు. మనం ఏ పార్టీ సార్, ఏ పార్టీ గెలిస్తే మనకు ఉపయోగం, ఇవన్నీ పార్టీలను పక్క పెట్టండి. ముందు కామన్ మ్యాన్కి ఫుడ్ అందాలి, వాడికి జీవితం చక్కగా సాగాలి. అది దానికి ఉన్న పార్టీలకి సంబంధం లేదు. ఏ జెండా పట్టుకున్నా అంటే దాంతో సంబంధం లేదు. వీళ్ళందరికీ కూడా ఒక చక్కగా వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి. సుఖంగా సంతోషంగా ఉండడానికి పార్టీలకి సంబంధం లేదు. అది తెలుసుకోండి అంటాడు. Is a basic human character. They are therefore organizing the men of goodwill throughout the world at this time, outlining to them a definite program and laying down a platform upon which all men of goodwill can meet. సద్భావంతో కలిగి జీవించేటువంటి వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక స్టేజ్ మీద తీసుకొచ్చేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. నీ మతాలు కులాలు అవి ముఖ్యంగా అనుకుంటే రాకు, నువ్వు ఈ పని నువ్వు చూసుకుంటాడు. మతాలు కులాలు అనేటువంటివి మనం పెట్టుకున్నటువంటి పేర్లు, అవి తీసేస్తే జీవుడిని జీవుడుగా చూడండి. ఇప్పుడు ఏ దేశం వాడా ఆ దేశం వాడా అన్నటువంటి విషయాన్ని పక్క పెట్టారు. ఉదాహరణకి అంటే వీళ్ళు పరమ గురువులు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా విశేషంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక భారతీయుడు ఉన్నాడు, ఇప్పుడు పక్కన ఒక పాకిస్తాన్ వాడిని ఉండమన్నాడు అనుకోండి, లేదా పాకిస్తాన్ వీడు కలిసి ఉండాలనుకో, ఇప్పుడు అసలు ఒప్పుకోడు. వాడు మన దేశాన్ని ఇచ్చేసాడు, అది చేశాడు, ఇవన్నీ కరెక్టే. కానీ ఒక హయ్యర్ వాల్యూకి వెళ్ళాలనుకున్నప్పుడు వాడు కలిసి జీవించాలనేటువంటిది సిద్ధించాలి. వాడిని శత్రువుగా వీడు చూస్తున్నంతసేపు వీడు వాడిని శత్రువుగా చూస్తున్నాడు, ఇది తగది ఎప్పటికి. అందు గురించి ఏం చేశారంటే వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ దేశాల్లో ఉండకుండా వేరే దేశంలో ఉండేటట్టు చేశాడు పరమ గురువు. ఆ దేశంలో వాళ్ళు కలిసి ఉండడం అనేటువంటి జరిగిపోతుంది. చాలా సామాన్యమైనటువంటి విషయంగా అయిపోతుంది. ఎందుకంటే ఆ దేశంలో వాడి ఓన్ దేశం కాదు, వాడిది ఓన్ దేశం కాదు. ఇంకో దేశంలో వీళ్ళిద్దరు ఉంటున్నారు. ఉంటుండడం వల్ల ఏమైంది, ఒకే అపార్ట్మెంట్లో వాళ్ళ కింద వీళ్ళు పైన, లేదా వాళ్ళు ఎదురుకుంటే వీళ్ళు ఎదురుకుంటూ ఉంటున్నారు. నువ్వు నా దేశంలో ఉంటావు అని అనడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. వాడు మంచివాడు ఉంటాడు, వీడు మంచివాడు ఉంటాడు, వీడు ఒకరికొకరు సాయం చేసుకోవడం, ఈ దేశం వాడు ఆ దేశం వాడితో సంబంధం లేదు. అందరూ కూడా హాయిగా ఉండడం అంటున్నది. లేదా ఇతరుల దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా వీడు శత్రు దేశాలు ఉన్నటువంటి భావంగా కాకుండా వాళ్ళు కూడా మన వాళ్ళే అంటున్న భావంగా ఇతరులను ప్రేమించడం అంటున్నది ఒక గుణం అంటున్నది అవ్వాలంటే ఇది జరగాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అలాంటి కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. So they are therefore organizing the men of goodwill throughout the world at this time, outlining to them a definite program. They state and believe that their initial appeal has been of such a nature that, given the assistance of trained minds to be found in the third group outlined above, and given the needed financial assistance to do the required educational work and goodwill propaganda, they can so change the world through the sole agency of the men of goodwill that without war, యుద్ధం అనేటువంటిది అవసరం లేకుండా, they state and believe that their initial appeal has been of such a nature that, given the assistance of trained minds to be found in the third group, ఈ థర్డ్ గ్రూప్ గా మంచి ఇంటెలిజెంట్ పీపుల్ వీళ్ళకి ఒక చక్కటి ట్రైనింగ్ ఇచ్చారు. ఫుల్ వాళ్ళు బాగా ఎకనామిక్ గా చాలా హైగా ఉండేటువంటి వాళ్ళ మైండ్కి న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ వీళ్ళు ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం చేత అప్పుడు వాళ్ళు అటువంటి ఇన్స్టిట్యూట్స్ ఈ భూమండలం మీద పెడుతుంటారు థర్డ్ గ్రూప్ వాళ్ళు. అప్పుడు ఏమవుతారు, జీవులందరూ కూడా ఒక మంచి విషయం నేర్చుకోవడానికి, అంటే వాడు లాభానికి వాడు ఒక స్కూల్లో ఇన్స్టిట్యూట్ పెట్టినా ఇలాంటి న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ దగ్గర వాడు శిష్యరికం చేశాడు అనుకోండి. చేసినటువంటి వాడు ఏం చేస్తాడు, వాడు స్కూల్లో ప్రతిరోజు యోగా అంటున్నది ఏదో పెడతాడు. ప్రతిరోజు లేదా వారానికి ఒక రోజు లేదా నెలకు ఒక రోజు మన స్కూల్ పిల్లలు వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి వీళ్ళు కొంత శారీరక శ్రమ అన్నట్టు ఒక సేవా రూపంగా అందించాలి అంటే ప్రోగ్రామ్ మీద పెడతాడు. మిగిలినంతా వీడిదే ఉంటుంది. బట్ ఇతరులకు సేవ చేద్దాం అంటే భావం వీడు చిన్నప్పటి నుంచి నెలకు ఒక రోజు తీసుకెళ్తాడు ఒక్కొక్క గ్రామానికి. ఆ గ్రామం అంతా శుభ్రం చేయడం, ఆ గ్రామంలో ఉంటుంటాడు మంచి చెప్పడం, ఇలాంటిది ఏదో కార్యక్రమం వాడు చేస్తాడు. సో అలా ఒక్కొక్కడిని అలా మార్చుకుంటూ వస్తారన్నమాట. అది జరగబోయేటువంటి కార్యక్రమాలు. టు డూ ద రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ వర్క్ అండ్ గుడ్ విల్ ప్రాపగాండా, ఈ రకంగా వీళ్ళు
ఎడ్యుకేషనల్ చేంజెస్ అంటే కూడా ఆ రకంగా తీసుకొస్తారు. అంటే వాడు ఎడ్యుకేషన్ ఇస్తూ ప్లస్ ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవో కొన్ని పెడతాడు. మెడిటేషన్ పెడతాడు, యోగా పెడతాడు, ఎక్సర్సైజెస్ పెడతాడు, సర్వీస్ పెడతాడు, లేదా వీడి యొక్క ఎడ్యుకేషనల్ విధానాన్ని ఏదో కొంత మారుస్తాడు. ఇలాంటివన్నీ కూడా చేస్తాడు. తర్వాత గుడ్ విల్ ప్రాపగాండా అంటే చేస్తాడు. దే కెన్ సో చేంజ్ ద వరల్డ్ త్రూ ద సోల్ ఏజెన్సీ ఆఫ్ ద మెన్ ఆఫ్ గుడ్ విల్. That without war, without arousing hatred between men, and without attacking any cause or giving partisanship to any cause, the new order can be firmly established upon earth. Their program and their technique is outlined a little later in this discussion. వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏమిటనేటువంటి విషయాలను కూడా మనకి త్వరలో ఆ విషయాలను కూడా చెప్తానంటున్నారు. ఇంకో 10 పేజీల తర్వాత వాడి గురించి వస్తుంది. Behind the fourfold panorama of human stand, those whose privilege and right it is to watch over human evolution and to guide the destinies of man. This they carry forward not through an enforced control which infringes upon the free will of the human spirit. So ఈ రకంగా ఈ ఫోర్ఫోల్డ్ panorama of human అంటే వాడు వీళ్ళకి second whose privilege and right it is to watch over human evolution and to guide the destinies of man. వీళ్ళని ఒక చక్కటి విధానంలో నడిపించడానికి, ఒక చక్కటి గమ్యముగా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటున్నది చేయడం అంటున్నది ఈ భూమండలం మీద నిర్వహింపబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. దే క్యారీ ఫార్వర్డ్ నాట్ త్రూ అన్ ఎన్ఫోర్స్డ్ కంట్రోల్ విచ్ ఇన్ఫ్రింజెస్ అపాన్ ది ఫ్రీ విల్ ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్. నువ్వు తప్పకుండా చేయకపోతే నేను నరికేస్తాను, కొట్టేస్తాను అనే విషయంగా ఉండదు. ఎప్పుడు కూడా ఫ్రీ విల్గా వదిలేస్తాడు. ఎప్పుడు కూడా ఇతరులని ఎప్పుడు కూడా మనం వైద్య సేవ చేస్తున్నాం, నువ్వు కూడా వైద్య సేవ చేయి అంటుంటే ఎప్పుడు చెప్పకండి దయచేసి. వాడికి వాడుగా అనిపించాలి. జనరల్గా పబ్లిక్గా చెప్పండి, మంచి సేవ చేయండి, అందరూ కూడా సేవాభావం కలిగి ఉండండి, మంచిది చేయండి అని చెప్పండి. అందరికి తప్పులేదు. కానీ ఎవరైనా పిలిచి నువ్వు కూడా సేవ చేయి, నువ్వు ఎప్పటికి చేస్తావు, ఎప్పటికి బాగుపడతావు, నువ్వు సేవ చేయాల్సిందే, సేవ చేయకపోతే మనకి ఇది లేదు అన్నట్టు చెప్తే వాడు ఇంకోసారి మన దగ్గర రావడం మానేది. అలా ఎప్పుడు చెప్పకూడదు. సేవ అనేటువంటిది మనం చేస్తున్నాం, ఒక మంచి పని ఏదైనా సరే సేవ అంటే ఒక మంచి పని మన ఇంట్లో పిల్లలకైనా సరే జనరల్గా ఇచ్చినట్టుగా ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. తొందరగా వాళ్ళు మన లాంగ్వేజ్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి విధంగా ఎక్కువ ఉంటున్నారు. సో వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జీవించేటువంటి మన యొక్క బిహేవియర్ వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. మనకు ఒంట్లో ఓపిక ఉందా లేదా, మన వయసు ఏంటి, వాడి వయసు ఏంటి, ఏవి పక్కకు పెట్టేస్తాడు. నువ్వు పొద్దున్నే లేస్తున్నావా, నన్ను లేమంటున్నావు అంటాడు. అది ఒకటో ఏముంది మనకు సమాధానం మనకు ఉండదు. అందులో మనకు కష్టంగా ఉన్నా సరే వాడి గురించి మనం చక్కగా 5 గంటలకల్లా లేచే స్నానం చేసి పర్ఫెక్ట్గా ఉండాలి. నేను పొద్దున్నే లేస్తున్నా నువ్వు లేవరా అనొచ్చు మనం. అలా కాదు, రాత్రి నాకు మీటింగ్ అడిగి 12 అయింది నేను లేవలేదంటే అది వేరు, నువ్వు లేవాలి అంటుంటే చెప్పారు. ఉదాహరణకు ఒక ఫ్యామిలీలో ఇదే జరిగింది. ఆయనేమో పొద్దున్న 7 8 లేస్తాడు, వాడు అబ్బాయినేమో లేమంటే వాడు లేవడం మానేస్తాడు. వాడు పెద్దవాడే, వాడు అబ్బాయి లేవడం. అలా అయిపోయింది. చిన్నప్పటి నుంచి అదే జరిగేది వాళ్ళ ఇంట్లో. ఇప్పటికీ వాడు లేవట్లేదు. వాడు పెద్దవాడు, వాడికి పెళ్ళైంది కానీ ఇప్పటికీ వాడు లేవడం పొద్దున్నే. అలా అయిపోయింది. సో ఎప్పుడూ కూడా ఈ రోజుల్లో మనం చేయవలసింది ఏంటంటే మన ఆచరణే ఇతరులను మార్చాలి. మనం ఆచరించకుండా మనం ప్రవచనాలు మాత్రం చెప్తాం, మన ఇంట్లో వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ పాస్ ఆన్ చేస్తాం అంటే వాడు అసలు ఎవరు వినేటటువంటి రోజుల్లో లేదు తెస్తాం. గురించి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇతరులకి ఫ్రీ విల్ అనేటువంటిది ఇచ్చేసేయండి అన్నారు. ఎప్పుడు కూడా ఫ్రీ విల్గా వాడికి వాడుగా మారడం, వాడికి వాడుగా ఒక సేవ చేద్దాం అనే భావం వాడికి కలిగేటటువంటి విధంగా జీవించాలి. డెస్టినీస్ ఆఫ్ మ్యాన్ కంట్రోల్ అది ఫ్రీ విల్ ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్ బట్ త్రూ ది ఇంప్లాంటింగ్ ఆఫ్ ఐడియాస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది వరల్డ్ థింకర్స్ అండ్ ది ఇంప్లాంట్స్ ఆఫ్ ఐడియాస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ వరల్డ్ థింకర్స్. వరల్డ్ థింకర్స్గా కొందరు పనిచేస్తున్నారు. అంటే ఈ డైరెక్టర్స్ గాను, సినిమాలు తీసేటువంటి డైరెక్టర్స్ గాను, మంచి మంచి అంటే జీవుల్ని ప్రభావితం చేయగలిగేటువంటి ప్రవచనకర్తలు ఇలాంటి వాళ్ళు కొందరు. వాళ్ళకు ఒక చక్కటి ఐడియాస్ అనేటువంటివి అందించాలి. అంటే ఏంటి, వాళ్ళకి పిలిచి ఐడియాస్ చెప్పడం అని కాదు, మనం కూర్చుని ఒక సద్భావం అనేటువంటిది ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తుంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అటువంటి భావం మీద వాళ్ళకి ఇష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు ఇంతకుముందు అలాంటి సినిమాలు తీయనటువంటి వాడు ఇప్పుడు అలాంటి సినిమా ఒకటి తీసేస్తాడు. వాడు పెడదాం అనుకుంటున్నట్టు ఏదో పెడతాడు కానీ మసాలా పెట్టి ఈ కాన్సెప్ట్ తీసుకొస్తాడు. అది జరుగుతుంది.
but through the implanting of ideas in the minds of world thinkers and the evocation of human consciousness so that their ideas receive due recognition and become in time the controlling factor in life. వాళ్ళు హ్యూమన్ లైఫ్ని వీళ్ళందరినీ కూడా ఒక చక్కగా కంట్రోలింగ్ ఫ్యాక్టర్లో ప్రతి వాడు కూడా సేవ చేయాలంటే భావం వీళ్ళ ద్వారా అది వర్తింపడుతుంది. వీడు అటువంటి సినిమా ఏదో తీసాడు కబ్బా మనం కూడా ఏదైనా వర్క్ చేయాలండి, ఏదైనా సర్వీస్ చేయాలండి, సేపు మన గురించి మనం జీవించడం కాదండి అంటున్న భావంలో కూడా వచ్చేస్తారు. అది జరుగుతుంది. They train the members of the new group of world servers in the task of changing ideas into ideals. Ideas నుంచి ideals గా తీసుకొస్తారు. This because in time the desired objectives of the thinkers and are by them taught to the great middle class and thus worked up into world forms of government and religion, forming the basis of the new social order into which the masses are patiently incorporate. Masses are patiently incorporate. అంటే ఏంటి, వీడు చాలా అంటే ఒక రోజులోనే అందరు మారిపోతారు అన్నటువంటి విషయం అనుకోకండి. ఒక 1 year నేను మందులు ఇచ్చానండి ఫ్రీగా, ఎవడో వచ్చి మందులు కట్టట్లేదండి అటువంటి భావంగా ఉంటుంటే ముందు వీడు సరిదిద్దుకోవాలి, అది తెలిసిన విషయమే. దాంతోపాటు ఇతరులలో కూడా మార్పు రావడానికి నెమ్మదిగా ఇంకొంచెం టైం పడుతుంది. నెమ్మదిగా వీడు అలా చేస్తూ 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 వెళ్తుంటే వీడి దగ్గర మందులకు వచ్చినటువంటి నెమ్మదిగా వాళ్ళకు కూడా మనం కదా సర్వీస్ చేద్దాం అంటే భావం వాళ్ళగా ఏర్పడుతుంది. అదైతే మనం ఉపన్యాసం ఇస్తామంటే ఎవడు చేయడు ఎప్పుడు కూడా. ఇన్కార్పొరేటెడ్ అన్నారు, patiently incorporated. It should be remembered at this time that the men and women of goodwill belong to all groups outlined above, and that herein lies their strength and herein lies their usefulness of the new group of world servers. Goodwill గా ఉండేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఈ న్యూ గ్రూప్ ఆఫ్ world servers వాళ్ళ యొక్క యాక్టివిటీలో వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని చోట్ల వీళ్ళు వ్యవహరించబడుతూ ఉంటారు. గుడ్విల్, ఇతరులకు మంచి చేద్దాం, మన మతం వీడికి ఎంత ఉంటుందని వీడికి మన మతం వాడికి మంచి చేద్దాం అని అనేటువంటి భావంగా ఉంటుంది. మన అలా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా వీడు కలుపుకుంటారు ముందు. ఇతరులకు మంచి చేద్దాం అంటే భావం లేదు, ఏదో సర్వీస్ చేద్దాం అంటే అనిపిస్తుంది కదా, అలా ముందు వీళ్ళందరినీ కూడా కలుపుకుంటారు. So the strength of the new group of world servers lies in 3 factors. ప్రధానంగా 3 factors పనిచేస్తుంటాయి. Number 1, they occupy a midway position between the mass of men and the inner subjective world government. వీళ్ళు న్యూ గ్రూప్ ఆఫ్ world servers పాయింట్ అని చెప్పుకున్నాను. దే ఆర్ ద మిడ్వే బిట్వీన్ హైరార్కీ అండ్ మాసెస్ ఆఫ్ పీపుల్. వీళ్ళకి వాడికి మధ్యగా వీళ్ళు వ్యవహరించుకుంటారు. నెంబర్ 2 ఏంటంటే దే డ్రా దేర్ మెంబర్షిప్, ఇఫ్ సచ్ అన్ ఇన్ఎడిక్వేట్ వర్డ్ కెన్ బి యూజ్డ్, ఫ్రమ్ ఆల్ క్లాసెస్, ద అరిస్టోక్రసీ, the intelligentsia, the bourgeois, higher and lower, and the upper layer of proletariats. They are therefore only represented, truly represented. వీళ్ళు అందరిలోనూ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్లోనూ ఉంటారు, హయ్యర్ అండ్ లోయర్లోనూ ఉంటారు. తర్వాత ఆల్ క్లాసెస్ అందరిలోనూ వీళ్ళు వ్యవహారం పడుతుంటారు. అందరినీ కూడా వీళ్ళు దే డ్రా దేర్ మెంబర్షిప్. అలా ఉంటున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా, అంటే వీడు ఇలాంటి వాడిని వీళ్ళు మెంబర్గా వేసుకుంటారన్నటువంటి వాళ్ళ ఏమీ లేదు. సామాన్య మానవుని కూడా వాళ్ళు మెంబర్గా తీసుకుంటారు. అలాగే అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి వాడిని కూడా వాళ్ళు మెంబర్స్గా తీసుకుంటారు. ఒకే ఒక్కటి ఉండాలి వీళ్ళందరిలోనే, ఏంటంటే గుడ్ విల్ అంటే ఉంటే చాలు, మిగిలినంతా వాళ్ళు చూసుకుంటారు. ఫ్రమ్ ఆల్ క్లాసెస్, ది అరిస్టోక్రసీ, ద ఇంటెలిజెన్షియా, అది మొత్తం అందరు కూడా. నెంబర్ 3rd పాయింట్ ఏంటంటే దే ఆర్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇన్ కాన్స్టెంట్ కాంటాక్ట్ అండ్ ర్యాపో విత్ ఈచ్ అదర్ త్రూ యూనిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్, డెఫినెట్నెస్ ఆఫ్ మెథడ్ అండ్ యూనిఫార్మిటీ ఇన్ టెక్నిక్ అండ్ గుడ్ విల్. వీళ్ళు ఎలా పనిచేస్తుంటారట, దే ఆర్ ఆల్వేస్ ఇంటర్రిలేటెడ్, దే ఆర్ క్లోజ్లీ ఇంటర్రిలేటెడ్ అండ్ ఇన్ కాన్స్టెంట్ కాంటాక్ట్ అండ్ ర్యాపో విత్ ఈచ్ అదర్. కాన్స్టెంట్ అంటే ఒక మంచి పని చేద్దాం అంటే వాడు పక్కన ఎప్పుడు వీళ్ళు ఉంటుంటారు. వాడికి కాన్స్టెంట్గా వాడి యొక్క టచ్, వీడికి వాడికి డైరెక్ట్ టచ్ అంటే మెయింటైన్ చేసుకుంటారు. న్యూ గ్రూప్ ఆఫ్ world servers విత్ ఈచ్ అదర్ త్రూ యూనిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. వీడి యొక్క ఆబ్జెక్ట్ ఒకటే ఉంటుంది, ఏంటంటే వీళ్ళందరినీ కూడా ఒక సన్మార్గంలో నడపాలి, ఒక చక్కని జీవన విధానం అంటున్నది ఇవ్వాలి, అది వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్గా ఉంటుంది. డెఫినెట్నెస్ ఆఫ్ మెథడ్, వీళ్ళు ఎక్కడో కూడా ఇది జరుగుతుందా జరగదా అంటుంటుంది, సందిగ్ధం సంకోచం అంటున్నది ఉండదు. డెఫినెట్నెస్ ఆఫ్ మెథడ్ అండ్ యూనిఫార్మిటీ ఇన్ టెక్నిక్ అండ్ గుడ్ విల్. యూనిఫార్మిటీ ఇన్ టెక్నిక్, ఏంటి టెక్నిక్ అంటే ఒకటి ప్రేమ అనేటువంటి టెక్నిక్ ద్వారా ఇప్పుడు అందరినీ కూడా ఒకడికి ఒక మంది ఇద్దాం అంటే భావంగా అక్కడ ఒక 10 మందిని చేరుపుతాడు, లేదా ఒక 10 మందికి ఒక జీవనోపాధి కల్పించుదాం అంటే విధంగా ఒక 10 మందిని దగ్గర చేర్చుకుంటాడు, లేదా వీళ్ళందరికీ కూడా ఒక మంచి విషయం నేర్పుదాం అంటే విధంగా ఒక 10 మందిని ఒక మంచి చోటు చేర్చుకుంటుంటాడు. భావం ఒకటే కానీ
వ్యక్తం అవడం అనేటువంటిది ఒక్కొక్క రకాలుగా ఒక్కొక్క చోటగా ఉంటుంటుంది. Let us look for a moment at the world's picture as we find it at this time and as it is coming to be recognized by the intelligent observer of world affairs. దీన్ని ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ కమింగ్ టు బి రికగ్నైజ్డ్. వి ఫైండ్ ఇట్ అట్ దిస్ టైం. ఇది చక్కగా ఇది రికగ్నైజ్ అవుతుంది. ఎవరి చేత అంటే ఇంటెలిజెంట్ అబ్జర్వర్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్. ఈ ఇంటెలిజెంట్ పీపుల్ గా ఉన్నారు కదా థర్డ్ గ్రూప్ వాళ్ళు వీడు చేస్తున్నటువంటి మంచిదని వీడు గమనిస్తారు. Nothing that is here said that must be regarded in the nature of criticism. Nothing that is here said must be regarded in the nature of criticism, for that would be infringing one of the basic rules of the new group, and such is most definitely not contemplated. Therefore, we mention no specific groups, nations, or parties, not to be referred to any particular personalities. పర్టికులర్ పర్సనాలిటీ, నా గురువే గొప్ప, నా మార్గమే గొప్ప, ఇవన్నీ పక్క పెట్టేసాయి. ఒక స్థితి వెళ్ళిన తర్వాత గురువు ఫోటో కూడా పక్కన పెట్టేయండి. మనందరం కూడా ఒకే ఒక్క దీనిలో జీవిస్తున్నటువంటి వాళ్ళం. పైన ఆకాశం, కింద భూమి, అందరూ కూడా వీటి మధ్యలో ఉంటున్నటువంటి వాళ్ళు, అందరం కూడా ఒకటే. సో మనం మన చుట్టూగా ఉంటున్న మనం ఏదైనా చేయగలమా అంతే కావాల్సింది. కానీ మనం ఏ గురువు గొప్ప ఇవన్నీ కూడా పక్క పెట్టేసేయండి అన్న. ఒకనొక స్థితి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అవసరం లేదు. Therefore, we mention no specific groups, nations. We are concerned with only one subject, the ushering in the new world order. Of the new world. New world order ఒకటి చక్కగా అందేవబడుతుంటుంది, చోట్ల ఉంటుంది హైరార్కీ చేత. అది చక్కగా మనం స్వీకరించి దాని విధంగా మనం నడవడమే మార్గం. కానీ ఇంక వేరేదేవో పాత పద్ధతులు అవన్నీ కూడా పెట్టుకోవడం అనేటువంటిది మార్గం కాదు. ఇంకేవో గురువులు ఈ మార్గాన్ని పెట్టుకోవడం తప్పే, లేదా ఈ రాజకీయ పార్టీలను పెట్టుకోవడం తప్ప ఇవన్నీ కూడా ఒకనొక రోజు ఇవన్నీ పక్కన పెట్టాయి. ఒకే ఒక్కటి నిలుస్తుంది, పైన ఆకాశం, కింద భూమి, మధ్యలో జీవులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ అందులో మనం ఒకడం. మన చుట్టూతో ఉంటుంటే మనం ఏదైనా చేయగలమా? ఇంతకు మించి ఇంక వేరే అర్థం కాని విషయం ఏమీ లేదు. ఇందులో కొత్త విషయాలు ఏమీ లేవు, లేదా మనకి ఏదో తెలియబడినటువంటి విషయమో, లేదా మన చేతగానటువంటి విషయమో ఏమీ లేదు ఇందులో. To do this, we must recognize the situation as it exists. You are occupied with the formation of that new party, which will gather into its ranks of all men of peace and goodwill. ఇది చక్కగా ఒక పార్టీ అన్నారు దీన్ని. దీనిలో ఎవరుంటారంటే ఆల్ మెన్ ఆఫ్ పీస్ అండ్ గుడ్ విల్. ఇతరులకు మంచి చేద్దాం అనుకున్న వాళ్ళే ఈ పార్టీలో ఇందులో నిలుస్తారు. Without interfering with their specific loyalties and endeavors, though probably modifying their methods considerably, were based on the old order. The new party can be regarded as the unfoldment of the emerging kingdom of God on earth. New order or new religion ఇది ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చక్కగా అందరికీ కూడా అందించడానికి, సులువైనటువంటి మార్గంలోకి తీసుకెళ్ళడానికి పనిచేసేటువంటి పార్టీ ఇది. But it should be remembered that this kingdom is not a Christian kingdom or an earthly government. It is grouping of all those who belonging as they do to every world religion, every nation and type of political party, and free from the spirit of hatred and separateness, and who seek to see right conditions established on earth through mutual goodwill. Mutual goodwill ఇక్కడ మార్గం. కానీ మనం ఒక పార్టీ అన్నటువంటిది ఒక గిరి గీసేసుకుంటే ఈ లైన్ లోపల ఉన్నవాడు మనం, ఈ లైన్ బయట ఉన్నవాడు మనవాడు కాదు. ఇలాంటి భావాలు అన్నటువంటి వస్తాయి. నుంచి ఎవడు ఏ పార్టీ వాడైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పార్టీ పేరు అసలు మర్చిపో. ఇందులో పనిచేస్తున్నంత సేపు ఎదుటివాడు ఎవడొచ్చినా సరే వాడికి చేతనటువంటి పని చేయి. ఇంతే తప్పితే వేరే విషయాలు ఇక్కడ ఏమీ లేదు. వేరే మతం, కులం, దేశం ఈ పేర్లన్నీ తుడిచేసాను. దేశం అటువంటిది కూడా మనం గీసుకున్నటువంటి గీత కానీ అక్కడ అంత మించి ఇంకేం లేదు. తెలిసి గీతలన్నీ కూడా తుడిపేసుకుంటే ఖాళీ బోర్డు ఉంటుంది చూసారు, అది మనం. అది తెలుసుకోండి. The ferment in the world today has permeated the very lower depths of humanity. All fields of human thought are involved in the division and the confusions. In the past time and time again, the nations were swept into wars of aggression. Such wars are rapidly becoming rarer, and our strifes today are based primarily upon our economic needs. ఎవడు యుద్ధం చేస్తే మాస్టర్ అదే అంటారు కదా, ఎవడు రాజు అయితే ప్రజలకు కావాలి, అది పెద్ద పాయింట్ కాదు. యుద్ధం నీకు వాడికి యుద్ధం కావాలంటే మీరు అక్కడెక్కడో చేసుకోండి.
ఎవడు రాజు అయితే ప్రజలకు అదేం పెద్ద పాయింట్ కాదు. ప్రజల్ని చక్కగా కనబిడ్డలుగా చూసుకుంటున్నాడు కదా అన్నటువంటిదే పాయింట్. కానీ ఎవడు రాజు అయ్యాడు, ఎవడు తప్పు చెప్పాడు, ఎవడు ఇవన్నీ అవసరం లేదు ప్రజలు. మీరు యుద్ధాలు చేసుకోండి, అక్కడికి వెళ్ళి చేసుకొని చెప్తే ప్రజల మధ్యలో బాంబులు వేసి ప్రజల్ని చంపకండి. ఇది వచ్చేస్తుంది భవిష్యత్తులో. Are swept into wars of aggression, wars rapidly becoming rarer, and our strikes today are based primarily upon our economic needs. For this, there are obvious objective reasons: poor population, trade barriers, and the inequities of supply and demand, plus the ambition and well-intentioned experiments of individuals in all departments of human power. ఇది చక్కగా జరగాలంటే ఏముండాలంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ రీజన్స్ ఏమి ఉన్నాయి? ఫర్ దిస్ దేర్ ఆర్ ఆబ్వియస్ ఆబ్జెక్టివ్ రీజన్స్. ఎకనామిక్ నీడ్స్ చక్కగా ఏర్పడాలంటే ఒకటి వాటికి సరిదిద్దుకోవాల్సినటువంటి ఒకటి ఓవర్ పాపులేషన్ అటువంటి ఒకటి ఉంటుంది. ట్రేడ్ బ్యారియర్స్, బిజినెస్ చేసేటువంటి వాటి వీళ్ళు ఒకటి. ద ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. సో ఇబ్బందులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే సప్లై ఎంత అవసరము, సప్లై డిమాండ్ ఉన్నంతగా సప్లై లేకపోవడం, తర్వాత ట్రేడ్ బ్యారియర్స్గా ఉంటున్నటువంటి వాళ్ళు ఓవర్ పాపులేషన్గా ఉంటున్నటువంటి ప్రదేశంలో, తర్వాత ప్లస్ ద అంబిషన్ అండ్ వెల్ ఇంటెన్షన్డ్ ఎక్స్పెరిమెంట్స్. ఇంతకన్నా ఒక బెటర్మెంట్ అటువంటి దానిలోకి తీసుకెళ్ళాలి జీవుల్ని, అటువంటిదిగా కొందరు పనిచేస్తుంటారు. ఎక్స్పెరిమెంట్స్ అటువంటివి చేస్తుంటారు. ఆఫ్ హ్యూమన్ థాట్ అండ్ లైఫ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అప్హీవల్. మోర్ నీడ్ నాట్ బి సెట్. ఇవి అప్హీవల్కి తీసుకెళ్ళేటువంటివి. సో ఇవన్నీ కూడా కొన్ని అంటే ట్రేడ్ బ్యారియర్స్, డిమాండ్, సప్లై ఈ రెండు సరిగ్గా లేకపోవడం, ఓవర్ పాపులేషన్, ఇవన్నీ కూడా కొన్ని కాసెస్గా వీళ్ళని వెనక్కి లాగేస్తున్నట్టుగా ఉండిపోతున్నాయి. More need not be said for the causes and generally recognized, and we are outlining a solution of practical nature. But the true reason is deep-seated and not easily recognized. The world thinkers are beginning to deal with it and to see its outlines clearly. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అవుట్లైనింగ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఎ ప్రాక్టికల్. సో ప్రాక్టికల్గా మనకి ఏంటి సొల్యూషన్ అంటున్నది కావాలి అందరికీ కూడా. సో దాని విధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొందరు వరల్డ్ థింకర్స్ ఆర్ బిగినింగ్ టు డీల్ విత్ ఇట్. కొందరు ఈ భూమండలం మీద వరల్డ్ థింకర్స్గా కొందరు ఉంటున్నారు. వాళ్ళు వీళ్ళకి ఒక చక్కటి జీవన విధానం అంటున్నది ఇవ్వాలి, చక్కగా సుఖము సంతోషం అంటున్నది ఇవ్వాలి. ఈ సప్లై డిమాండ్, ట్రేడ్ బ్యారియర్స్, ఓవర్ పాపులేషన్, వీటికి ఒక చక్కటి సమాధానం అంటున్నది ఇవ్వడం మన యొక్క కర్తవ్యంగా భావించి జీవిస్తున్న వాళ్ళు కొందరు ఉంటున్నారు. బిగినింగ్ టు డీల్ విత్ ఇట్ వరల్డ్ థింకర్స్ అండ్ టు సీ ఇట్స్ అవుట్లైన్స్ క్లియర్లీ. దిస్ రీజన్ ఈజ్ ది conflict between certain great ideas, all of them based on spiritual ideas, but all of them prostituted to ends which lead to separativeness, to hatred, party strife, civil war, widespread economic distress, terror of a general conflagration, and fear on every hand. We are surrounded by fear and uncertainty, grinding poverty, suspicion, plus the general collapse of the bulwarks of religion and government, which hitherto seemed to offer a refuge. సో మన భావం అంటున్నది మంచిదే అయినా కానీ తెలియకుండా మనలో ఒక భయాందోళన అనేటువంటి ఉన్నాయి ప్రతి వాళ్ళు. ఏమిటి భయాందోళన అంటే, ఏమో రేపు ఎలా ఉంటుందో, లేదా పక్కింట్లో వాడు మన ఏమైనా చేసేస్తారేమో, ఇలాంటి ఒక సస్పిషన్, ఒక భయము, ఒక ఆందోళన, ఇలాంటివి ఎక్కువగా జీవుల్లో నడపబడుతున్నాయి. సో ఈ ట్రూ రీజన్ కి ప్లస్ ఇవన్నీ కూడా ప్రస్తుతం నడుస్తున్నాయి. ద రీజన్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సర్టెన్ గుడ్ ఐడియాస్, ఆల్ ఆఫ్ దెమ్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ ఐడియాస్, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ప్రాస్టిట్యూటెడ్ టు ఎండ్స్ విచ్ లీడ్ టు సపరేట్. ఇవన్నీ కూడా స్వభావమే, కానీ వీడు చివరికి వీడు ఒక సపరేట్నెస్ అంటుంటే దానిలో గడిపోతున్నాడు తెలియకుండా జీవుడు. వీడు నేను ఏ విధంగా ఇతరుల కన్నా వేరే అంటే భావంలోకి తీసుకెళ్ళిపోబడుతున్నాడు. వీడి యొక్క ఐడియాస్ అన్ని కూడా. ఈ సపరేటివ్నెస్ అంటే నేను సెక్యూర్ గా ఉండాలంటే భావముగా ఎక్కువగా జీవించినటువంటి జరుగుతుంది భూమి మీద. లీడర్స్ బోత్ నేషనల్ అండ్ రిలీజియస్ ఆర్ ఎవ్రీవేర్ attempting to deal with these problems, prompted sometimes by a true love for humanity, sometimes swayed by ambition or galvanized into violent activity by some ideal for human racial and national betterment. కొందరు లీడర్స్ అంటే వాళ్ళు దేశ పౌరులుగా, దేశ నాయకులుగా కొందరు వ్యవహరిస్తున్నారు. ప్రతి దేశంలోని నాయకులు వ్యవహరిస్తున్నారు.
అక్కడ ఉండేటువంటి ప్రజల్ని, అక్కడ ఉండేటువంటి వాళ్ళని చక్కగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వాటి నుంచి వాళ్ళని కాపాడడానికి, వాళ్ళ ఒక స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని అందివ్వడానికి వీళ్ళు పనిచేస్తున్నారు కొందరు. ప్రాంప్టెడ్ సమ్టైమ్స్ బై ఎ ట్రూ లవ్ ఫర్ హ్యుమానిటీ. వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి కష్టాల్లో ఉంటున్నటువంటి వాళ్ళకి ఆ కష్టాలు దాటించడానికి కూడా పనిచేస్తున్నారు వీళ్ళు. కేవలం ప్రేమ అనేటువంటి భావంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. సమ్టైమ్స్ స్వేడ్ బై అంబిషన్ ఆర్ galvanized into violent activity by some ideal for human, racial and national betterment. Sincerity and insincerity, hatred and love, service and exploitation, divisions and unsatisfaction are found on every hand. సో ప్రేమ ఉంటుంది, ద్వేషం అనేటువంటిది ఉంటుంది, ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది, అన్ని రకాలు పక్కనే ఉంటున్నాయి ఆన్ ఎవ్రీ హ్యాండ్. ఇక్కడ ఒక మంచిగా చక్కగా వ్యాపారం చేసి నలుగురికి మంచి చేద్దాం అనేటువంటి వాడు అక్కడే ఉంటాడు. వాడు పక్కన ఇంకొకటి కొట్టు పెట్టుకుంటాడు. వాడేమో ఏ రకంగా మనం అమ్మేటువంటి బియ్యంలో రాళ్ళు కలిపేసి తక్కువగా మనం ఇది చేసేసి ఎక్కువ లాభాలు ఆశించేద్దాం అంటే భావముగా జీవిస్తున్న వాళ్ళు ఉంటున్నారు. ఇద్దరు ఆన్ ఎవ్రీ హ్యాండ్, ఇద్దరు పక్కనే ఉంటున్నారు. Catch words are everywhere. Religious unity, standardization of mankind, human freedom, the problem of the left and right party, communism, fascism, Nazism, the New Deal, liberalism, and conservatism, creative living, population problems, sterilization, utopias, the rights of the people, dictatorships, rearrangements, defense, tactics, public education, secret diplomacy, isolationism. Such are a few of the words which are today on everybody's lips and which indicate the aliveness of humanity to its problems, the difficulties with which it is confronted, and to the impasse which we see have reached. On every hand, people are coming to the front with some solution, gathering a party to put it over and fighting for their ideal. ప్రతివాడు కూడా మనందరం కూడా దేశం చక్కగా నిలబడ్డానికి మనందరం కూడా పనిచేయాలి. అవి అందరూ మాట్లాడుస్తారు. వీడు మాట్లాడుతుంటాడు, వాడు మాట్లాడుతాడు. కొన్నాళ్ళేడికి వాడి రంగు ఏంటో తెలుస్తుంది, వీడి రంగు ఏంటో తెలుస్తుంది ప్రజలకి. మొదట్లో ఇద్దరు మాటలు ఒకటిగానే ఉంటాయి, కానీ 4 రోజులు ఏడుకు వాడి మాటలేంటో వీడి మాటలేంటో తెలిసిపోతుంది. ప్రజలందరూ కూడా ఒక చక్కటి ఐడియల్గా జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటే వాళ్ళు చక్కగా మలిచిపడుతూ ఉన్నారు. వాళ్ళు చక్కగా ఆ విధంగా ఏర్పాటు అవుతుంది. దీని గురించి కొన్ని వివరాలు నెక్స్ట్ క్లాస్లో చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.